ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్ వెళ్లారు. చిన్న హోటళ్లు టిఫిన్ సెంటర్లను బలవంతంగా సిబ్బంది తొలగించారు. ఎన్నో ఏళ్లుగా షాపులు నిర్వహిస్తున్నామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలు రోడ్డును పడ్డాయంటూ కన్నీరు పెట్టుకున్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు స్థలాలు ఇప్పించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. డబ్బే రాస్తాను అని చెప్పు ఉండు సార్ చెప్పే వరకు ఉండు. ఏమ్మా మేడం అదే సరే పోలీసులు వేసుకొని వచ్చినాడు వాడు. ఓట్ల పొద్దు వచ్చి కాళ్ళు కాళ్ళు మొక్కి ఓట్లు వేపించుకొని పోలేదా? అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి? అభివృద్ధి ఎవరికి ఇచ్చినారు? ఎవరికి వీడనా? వీడు ఎవరికి లేదు, మేమే వేసుకున్నాము. అప్పుడు ఎమ్మెల్యేకి ఇప్పుడు చికెన్ షాప్ కాడ ఇస్తున్నారు. చాలా చోట మేము ఇంటున్నాము. ప్రతి చోట ఇప్పుడు గిన్నె సర్వీస్ కాడ 2 లక్షలు డిమాండ్ చేసినాడంట ఎమ్మెల్యే. 2 లక్షలు వాడు చేసుకొని 18 వేసి టీ తాగి తొలతలు కొడుకోవాలా? అది బాధితుల ఆవేదన. చిరు వ్యాపారుల మీద మీ ప్రతాపం ఏంటి? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, పోలీసుల్ని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? మాకు ఒక ఆల్టర్నేటివ్ స్థలాన్ని చూపించిన తర్వాత దీనికి సంబంధించి మా వ్యాపారాలు మీరు తీసేసినా పర్వాలేదు, మాకు ఆ స్థలం చూపిస్తే అక్కడ పెట్టుకుంటాం వ్యాపారాలను కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, ముందస్తులు నోటీసు లేకుండా ఇప్పటికిప్పుడు వచ్చి వీటిని తీసేయమంటే పరిస్థితి ఏంటి? చిరు వ్యాపారుల మీద మీ ప్రతాపం ఏంటి అనేటువంటి మాట. ప్రభుత్వాన్ని నేరుగా వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారు? మా తరఫున ఓట్లు అడగడానికి వచ్చారు, మేము ఓట్లు వేశాము, కానీ ఇప్పుడు మా నోటి దగ్గర కూడు తీసేస్తున్నారు అనేటువంటి రీతిలో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ఆహార పదార్థాలన్నింటినీ కూడా కింద పారబోసినటువంటి వైనం కూడా వెలుగు చూస్తుంది. ఒకంత కన్నీరు పెట్టుకుంటున్నారు బాధితులు. ఏంటి అప్డేట్స్? పోలీసులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి అధికారులు అలాగే ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? ప్రజాప్రతినిధుల వెర్షన్ ఏంటి? మురళి, అనంతపురం నగరంలో ఈ రోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద అనేక సంవత్సరాలుగా కొంతమంది ఫుట్పాత్ పైన రోడ్డుకు పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు, హోటళ్లను నిర్వహించుకుంటున్నారు. ఆ చిన్న చిన్న బండ్ల పైన కూడా ఈ చిన్న హోటళ్లు పెట్టుకుని వ్యాపారాలు కొనసాగిస్తూ తమ జీవనాలు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు మున్సిపల్ అధికారులు, పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆసుపత్రి ఏదైతే దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారో, హోటళ్లు, దుకాణాలు, చిరు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళన్నింటినీ తొలగించినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా కనీసం గడి ఇవ్వండి, మేము వీటిని తొలగించుకుంటాం అనేటువంటి విధంగా కూడా విన్నవించుకున్నప్పటికీ ఏ మాత్రం లెక్క చేయకుండా మున్సిపల్ అధికారులు వారు సబ్లైన్ తో వాటిని అన్నింటినీ తొలగిస్తూ అవి పూర్తిగా కన్స్ట్రక్టివ్ గా ఉన్నటువంటి కాంక్రీట్ కట్టడాలు కూడా కాదు, కేవలం పాకల మాదిరి వేసుకొని అదేవిధంగా దొబ్బుడు బండ్ల పైన హోటళ్లు నిర్వహించుకుంటున్నటువంటి కడువు పేదలు, అలాంటి పేదలకు సంబంధించినటువంటి చిన్న చిన్న తడకలు వాటిని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి నేపథ్యంలో వాటన్నింటినీ కూడా సాధారణంగా మనుషులు కొద్దిసేపు టైం ఇచ్చి తొలగించమన్నా కూడా తొలగించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే అలాంటి వాటికి ఏమాత్రం అవకాశం కల్పించకుండా మున్సిపల్ యంత్రాంగం ఒక్కసారిగా వచ్చి పోలీస్ అధికారులను వెంట పెట్టుకుని వచ్చి పోలీస్ సిబ్బందిని అధికారులు వెంట పెట్టుకుని వచ్చి వారిని తొలగించేటువంటి చర్యలు పొందుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా
చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనాలు పోషిస్తున్నటువంటి వారందరూ కూడా పోలీసు అధికారులకు అదేవిధంగానే మున్సిపల్ యంత్రాంగానికి విన్నవించుకున్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయకుండా ప్రొక్లైన్లతో వాటిని తొలగించడం, ఆ రేక్ షెడ్లన్నింటిని కూడా ధ్వంసం చేయడం, ఇలాంటి వాటన్నింటినీ కూడా చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని పెద్ద ఎత్తున ముసలి అదేవిధంగా కొంతమంది వారందరూ కూడా అక్కడ వ్యాపారం చేసుకుంటున్నటువంటి వారందరూ కూడా రోధించారు. అంతేకాకుండా గడువు ఇవ్వండి అని ఏమాత్రం విజ్ఞప్తి చేసినప్పటికీ వాళ్ళు ఏమాత్రం లెక్క చేయకుండా తొలగిస్తుండడంతో కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగానే పోలీసుల పైన కూడా తిరగబడినటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అంతేకాకుండా ఇలాంటి నేపథ్యంలో తమకు ఎవరు దిక్కెవరు ఉన్నారు, కనీసం ఆ రోజు ఓట్ల కోసం వచ్చినటువంటి ఎమ్మెల్యే ఎక్కడ పోయారు అనేటువంటి విధంగా కూడా వచ్చి వాళ్ళందరూ కూడా ప్రశ్నించారు. అంటే పోలీసులు ఏం చెప్తున్నారు రసూల్ దీనికి సంబంధించి? మరి ఆ స్థాయిలో బాధితులు ఆవేదన వ్యక్తం చేయడం, విమర్శలు చేయడం, అలాగే కన్నీరు పెట్టుకోవడం కూడా చేస్తున్నారు. మరి ముందస్తు పరిస్థితి లేకుండా, ముందస్తు నోటీసులు లేకుండా ఉన్నటువంటి సడన్ గా వచ్చి మా వ్యాపారాలు తీసేమంటే చిరు వ్యాపారుల మీద ఏంటి మాకు ముందు చెప్పి, లేకపోతే ఆల్టర్నేటివ్గా ఏదైనా స్థలాన్ని చూపించి అక్కడ వ్యాపారం పెట్టుకోండి అని అంటే పెట్టుకుంటాం కదా, ఏంటి మా పరిస్థితి అని నిలదీసినప్పుడు వారు ఏం చెప్తున్నారు ముందుగా? అయితే మురళి, దీనికి సంబంధించి పోలీసు అధికారులు అక్కడ స్పష్టంగా వాళ్ళకి చెప్తున్నటువంటిది ఏమి కాదు. మున్సిపల్ అధికారులు వెంట పెట్టుకొని వాళ్ళని పోలీసు అధికారులు వెంట పెట్టుకొని వాళ్ళు వచ్చారు. ఒకసారి ప్రొక్లైన్లతో వాటన్నింటినీ ధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో ఒకరిద్దరు కూడా పూర్తిగా తిరగమన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తిరగమన్నటువంటి ఎవరైతే ఆవేదనతో కడుపు కాలి తిరగమన్నటువంటి వారిని పోలీసులు ఒక్కసారిగా కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ కూడా అక్కడ వారిని కూడా తీసుకెళ్లారు. కానీ పోలీసులు ఏమాత్రం సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి నేపథ్యంలో కొంతమంది కడుపు కాలి వాళ్ళు ఏదైతే వంట సామాగ్రి చేసుకొచ్చింటారో చిన్న చిన్న బండ్ల పైన పెట్టుకుని వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు, ఎందుకంటే ఆసుపత్రులకు వచ్చినటువంటి రోగులకు వాళ్ళు ఎక్కడో దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అందులో పేదవారు చాలా మంది ఆసుపత్రికి వచ్చింటారు. ఇలాంటి నేపథ్యంలో దొరికేటువంటి ఏదైతే దొబ్బుడు బండ్ల పైన దొరికేటువంటి ఆహారాలను, అదేవిధంగా చిన్న చిన్న ఇడ్లీ కావచ్చు, చిన్న చిన్న ఈ ఆహార పానీయాలు తీసుకొని వాళ్ళు కొనుగోలు చేసి రోగులు తినేటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే రోగులు వెంట వచ్చినటువంటి అటెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడే ఏదైతే దొరుకుతుందో వాళ్ళని తిని ఆ చిన్న మొత్తాల్లోనే డబ్బులు కూడా చెల్లించేవారు. ఇలాంటి వ్యాపారస్తులు అక్కడ ఉంటారు. కాబట్టి ఒక్కసారిగా వాళ్ళని పోలీసులు కూడా కొంతమందిని సముదాయించేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ వాళ్ళ మరికొందరు తిరగబడడంతో ఒక్కసారిగా చేసుకొచ్చినటువంటి రోగుల కోసం, లేకపోతే విక్రయం కోసం తెచ్చినటువంటి ఆహారాలు, అదేవిధంగా దోసపిండిని, ఇతరత్ర వంటలను మొత్తం అక్కడే రోడ్డు పైన ఒక్కసారిగా రోగిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం పైన ఆ ఎమ్మెల్యే పైన కూడా తీవ్ర స్థాయిలో వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు ఓట్ల కోసం వచ్చారు, ఆ ఎమ్మెల్యే ఎక్కడ పోయాడు, మొత్తం అవినీతిలో కూరుకుపోతుంది అనంతపురం పరిస్థితి. మొత్తం అవినీతి అక్రమార్కులు ఒకవైపు రాజ్యం. మళ్ళీ మా దగ్గరికి ఓట్ల కోసం వచ్చినప్పుడు రాజకీయ నాయకులతో మేము మాట్లాడతాం, అప్పుడు అడగండి అప్పుడు చెప్తామని ఎంతో ఆవేశంతో ఆక్రోశంతో కూడా చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. చూస్తున్నాం ఎక్కడికక్కడ కూడా ఆహార పదార్థాలని రోడ్డును పడేయడం కావచ్చు, చిరు వ్యాపారుల్ని ఈడ్చుకు వెళ్ళడం కావచ్చు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా మా నోటికాడ కూడి తీసేస్తే ఎలా? మేము వ్యాపారం చేసుకొని మా బ్రతుకులు ఈడ్చుకునేది దీని మీద. సో దీనికి సంబంధించి మా కుటుంబాలు కూడా దీని మీదే బ్రతుకుతూ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు వచ్చి మీరు ఈ వ్యాపారాలని తీసేస్తే మా పరిస్థితి ఏంటి? మాకు వేరే స్థలం చూపించకుండా ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని మా సామాన్లు కింద పడేయడం కావచ్చు, అక్కడ వేసుకున్నటువంటి చిన్న చిన్న షెడ్లు లాంటివి కూడా షాపులు, చిన్న చిన్న షాపులు, వాటిని కూడా కూల్చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే ఎక్కడికి పోయారు రాజకీయ నాయకులు? మాకు హామీ ఇచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ఏమైపోయారు? మాకు బాగోగులు చూడాల్సినటువంటి అధికారులు ఏమైపోయారు? పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంటే ఎవ్వరూ ఒక్క మాట మాట్లాడరా? కన్నీరు పెట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ వారు శాపనార్థాలు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం వీరి గురించి ఆలోచించి ఒక ఆల్టర్నేటివ్ కానీ చూపించకపోతే రాబోయే రోజుల్లో ఓటుకు సంబంధించి ఒక పెద్ద సమస్యగా అయితే మారేటువంటి పరిస్థితి. మా దగ్గరకు వస్తే మేము నిలదీసి మరీ అడుగుతాం, ఇది వారు చెప్తున్నటువంటి మాట. త్వరితగతిన స్థానిక ప్రజాప్రతినిధి అంశాన్ని కానీ తేల్చుకోకపోతే మరిన్ని ఇబ్బందులు రాజకీయంగా తప్పేలా లేవు.